సో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి అనగానే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సత్తెనపల్లి ప్రాంతం గుర్తుకు వస్తుంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు చేసేటువంటి వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా పల్నాడు ప్రాంతంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల్లో అంబటి రాంబాబు నృత్యం చేస్తుంటారు. సార్ చెప్పండి, సంక్రాంతి వేడుకల్లో భాగంగా సత్తెనపల్లిలో ఎలాంటి వేడుకలు జరుగుతున్నాయి? మీ డాన్స్ బ్రహ్మాండమైన వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మాకు వేడుకలు చేయటం, ఆనంద తాండవం చేయటం నాకు అలవాటు. నా ప్రజలు దాన్ని మెచ్చుకుంటారు. ప్రజలు చూడండి ఎంత అశేష ప్రజానీకం వచ్చారు. చాలా సంతోషమని మనం చేస్తున్నాం. హృదయపూర్వకమైన సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు లైవ్ లో పాట వస్తుంది, ఆ పాటను మీరు రికార్డ్ మీకోసం సంబరాల రాంబాబు అనే సాంగ్ కూడా క్రియేట్ చేసి అదే ఇప్పుడు వేస్తున్నారు. అదే అదే మొత్తంగా మరి కొద్దిసేపట్లో మళ్ళీ ఒక సాంగ్ అయితే డాన్స్ చేయబోతా ఉన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికే ఒక సాంగ్ అయితే డాన్స్ చేశారు ఆయన, మళ్ళీ ఒక సాంగ్ అయితే డాన్స్ చేయబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రజల స్పందన కూడా ఎలా ఉంది, ఇక్కడ సత్తెనపల్లిలో ఎలా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ చాలా మంది ఉన్నారు. చెప్పండి, సత్తెనపల్లి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సంబరాలు ఎలా అనిపిస్తున్నాయి? మంత్రి డాన్స్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్థానికులు? అంబటి రాంబాబు గారు ఇక్కడ శాసనసభ్యులు అయిన తర్వాత ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో సంస్కృతి కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో ఆయన తెలుగు సాంప్రదాయాలను పునరుద్ధరించాలని సంక్రాంతి సంబరాలు ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలోనే ప్రథమంగా కారణం ఆయన డాన్స్ కూడా జనం బాగా చూస్తున్నారు. అందుకే మరొక సాంగ్ అయితే అంబటి రాంబాబు డాన్స్ చేస్తా ఉన్నారు. మనం దాన్ని లైవ్ లో చూస్తా ఉన్నాం. సంబరాల రాంబాబు అనే ప్రత్యేకమైనటువంటి గీతానికి ఇక్కడ అంబటి రాంబాబు డాన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. Yeah.